మంత్రి అచ్చెన్నాయుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అంబేద్కర్ ఒక వ్యక్తి మాత్రమే కాదు, మహాశక్తి అని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కలిగించే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడని కొనియాడారు. కులం, మతం తేడా లేకుండా అందరికీ న్యాయం జరిగేలా వ్యవస్థను రూపొందించారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమాజంలో సమానత్వం నెలకొల్పడమే లక్ష్యమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ రోజు ప్రతి దళిత కుటుంబంలో ఒక వ్యక్తి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలి, ఒక పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి. అందుకే అన్ని రంగాల్లో మీకు ఎక్కడైనా సరే ఒక పారిశ్రామిక వాడుంటే అక్కడ దళితులకి రిజర్వేషన్స్ ఇచ్చి స్థలాలు ఇస్తున్నాం. వారికి ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే వాళ్ళకి పారితోషికాలు ఇస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి బాకీలు ఉన్నటువంటి డబ్బులు కూడా ఇచ్చి వారికి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నాం. దాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు పారిశ్రామికవేత్తలు తయారవ్వడమే కాదు, మీరు ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. దానికి మనసా వాచ కర్మణ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు విద్యార్థులకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, కానీ హాస్టల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే కనీసమైనటువంటి సదుపాయాలు లేవు. మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా తాగడానికి నీళ్లు కూడా లేవు. చాలా స్కూల్స్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ కూడా లేవు. అందుకే స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. రేపు వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యే సమయానికి అన్ని హాస్టల్స్ బాగవ్వాలి, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ బాగవ్వాలి. ప్రతి హాస్టల్లో స్వచ్ఛమైనటువంటి మినరల్ వాటర్ ద్వారా నీరు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ముందుకెళ్తున్న విషయం కూడా ఈరోజు సంతోషంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను. మీరు తప్పనిసరిగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మనందరం కృషి చేద్దాం. ఇప్పుడే పెద్దల నరసింహ గారు చెప్పారు, అనేక పథకాలు ఉండే. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా స్వయం ఉపాధి పథకాలు ఉండే, చదువుకోవడానికి సహాయం చేసేవాళ్ళం. అదేవిధంగా ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఇవన్నీ ఉండే. గత 5 సంవత్సరాలు ఈ వ్యవస్థలన్నీ రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, కానీ తప్పదు, చెప్పవలసింది అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు అవన్నీ మళ్ళీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంత బాధ కలుగుతుందంటే, రాజకీయాల్లో ఉంటాం పోతాం, అధికారం వస్తుంది, కానీ ఒక వ్యక్తిని ఎప్పుడూ కించపరచకూడదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండపాడు మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద విదేశీ విద్య అని ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం పెట్టారు. ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీస్ కానీ బాగా చదువుకోవడానికి అమెరికా, రష్యా ఎక్కడికైనా వెళ్తే ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి చదివించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని 2014-19లో అమలు చేశాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత పథకం ఆపేసినా పర్వాలేదు, లేకపోతే దానివల్ల సహాయం చేయకపోయినా పర్వాలేదు,